అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రివ్యూ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలకు బాధ్యుడిగా సినీ నటుడు అల్లు అర్జున్ ని పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పీఎస్కి తరలించారు. 4వ తేదీ రాత్రి 10 గంటలకు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్కొచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎల్బీనగర్కి చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. అల్లు అర్జున్ రాక గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్ని కూడా అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు సమయంలో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న అల్లు అర్జున్ ని టాస్క్ ఫోర్స్ చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెడ్రూమ్లో ఉన్న అల్లు అర్జున్ షాక్కి గురైనట్టుగా తెలుస్తోంది. లిఫ్ట్లో కిందకు వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునేందుకు పోలీసులు అనుమతించారు. అరెస్టు సమాచారం అందుకున్న అల్లు అర్జున్ తండ్రి అరవింద్ అక్కడికి చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకి అల్లు అర్జున్ ని బాధ్యుడిగా చేస్తున్నట్టుగా పోలీసులు స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ ని బాధ్యుని చేస్తూ దాఖలైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాబోతోంది. ప్రీమియర్ షో సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడాన్ని పోలీసులు తప్పుపడుతున్నారు.